హాయ్, హలో, అస్సలాము అలైకుం. నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. కర్రీతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సింపుల్గా వంకాయ శనగపప్పు కర్రీ చేసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కప్ శనగపప్పు 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇది మనం చపాతీలోకి, రైస్లోకి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. వంకాయ శనగపప్పు మంచి కాంబినేషన్ రెసిపీ అండి ఇది. 2 అవర్స్ తర్వాత శనగపప్పుని 2-3 టైమ్స్ కడగాలి. వన్ గ్లాస్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు శనగపప్పుని ఉడకనివ్వాలి. ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. రోజు ఒకే రకంగా వండాలి, ఏం వండాలి అని మనకి బోర్ కొడుతుంది కదా, అలాంటి టైంలో ఈ రెసిపీ ట్రై చేయండి, బాగుంటుంది. 2 విజిల్స్ వచ్చినాక శనగపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి వంటలు బాగా యూజ్ అవుతాయి. వాళ్ళకి తెలియదు కదా ఎలా చేయాలి అని. అరకిలో వంకాయలు తీసుకోవాలి. వంకాయని 2-3 టైమ్స్ వాటర్లో కడగాలి. ఎప్పుడైనా సరే మనం వంకాయ కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏమైందంటే వంకాయ బ్లాక్ కలర్ అవ్వకుండా ఉంటుంది. వంకాయలు పుచ్చులు లేకుండా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయినాక కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసినాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. వంకాయలు మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత టీ కప్పుతో కప్పు వాటర్ వేసుకొని వంకాయలను బాగా మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి.
లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.